హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. నేను మీ స్వాతినండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాము. మేమైతే ఈరోజు మా యూనిట్లో చిన్న ఒక ఫంక్షన్ అయితే ఉందండి. దీన్ని పాగల్ జిమ్ఖానా అంటారు. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇక్కడ నుంచి ఒక వెహికల్లో వెళ్తున్నాం అనమాట. ఇది నేనండి. ముందుగా వచ్చారు కదా మా ఫ్రెండ్స్. మేమంతా ఒక బండిలో వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు నేను ఒక చిన్న పిక్ తీశాను. అలాగే అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి చూడండి, మిక్కీ మౌస్ ఒకటి, జంపింగ్ ఒకటి, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప అయితే త్వరగా వెళ్ళాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. అప్పటికి అతనైతే పంపించట్లేదు. పైన చాలామంది ఉన్నారు, కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్తే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక మా పిల్లలైతే చూడండి లైన్లో నిలబడ్డారు. మా వారు వచ్చి వాళ్ళని పంపించండి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. మేము కూడా ఇంకా పంపించేద్దాంలే అన్నట్టు, ఎక్కించేద్దాం అన్నట్టు ప్రిపేర్ అయిపోయి ఉన్నాము. లాస్ట్కి ఇక మనీ ఇచ్చేసాను అనమాట. మా బాబు అయితే ఎక్కేసేసాడు. అలాగే చిన్నగా మా పాప కూడా, అలాగే మా పక్కన ఒక గుజరాత్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ పాప కూడా ఎక్కేసేసారండి. ఆల్మోస్ట్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ మనీ కూడా కాదండి, 50 రూపీస్. మన పిల్లలు ఆడుకున్నంతసేపు ఆడుకుంటున్నారు. ఇంకా ఇదైతే మా యూనిట్లో ఫంక్షన్ అండి. దీన్ని పాగల్ జిమ్ఖానా అని అంటారు. మార్నింగ్ టైంలో పాగల్ జిమ్ఖానా అనమాట. మేమైతే పిల్లలతో పాటు ఫ్యామిలీస్తో పాటు కలిసి అందరూ ఎంతమంది అయితే ఉంటారో అందరు ఫ్యామిలీస్ అనమాట. అందరం వెళ్ళేసేసి ఒక దగ్గర లేడీస్ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. మనకు కావాల్సినవి తినొచ్చు, ఆడుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఆర్మీలో అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుందంటే సూపర్గా చేస్తారనమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మా పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. మా పిల్లలతో పాటు అలాగే వేరే వాళ్ళ పిల్లలు కూడా చూడండి. మా బాబు ఎలా వస్తున్నాడో, మమ్మీ నన్ను తీ మమ్మీ అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఎంజాయ్ సూపర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. 2 మిక్కీ మౌస్లు ఉన్నాయి అనమాట. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అలాగే జంపింగ్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ జంపింగ్ స్టాండ్స్ అనమాట. అవి 2 అట్లా తీసుకొచ్చారు. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా లేడీస్ కూడా మాకు కూడా ఈవెంట్స్, గేమ్స్ అట్లా మాకు కూడా పెట్టారనమాట. ఇక వచ్చేసామండి. పిల్లలైతే పానీపూరి కావాలని చెప్తే పానీపూరి దాకా వెళ్ళాము. ఇక చూడండి మా వారు మా పాప వెళ్తున్నారు. ఇక్కడైతే బాల్తో అనమాట, బాల్ తీసుకొని గ్లాసులు నిలబెడతారు అనమాట, ఒకదానిపైన ఒకటి. ఆ గ్లాసులు అనేవి పడగొడితే వీళ్ళు 10 రూపీస్కి 20 రూపీస్ అట్లా ఇస్తారనమాట. అలాగే టోకెన్స్, కూపన్స్ అండి. దివాళీకి మాకైతే ప్రతి సంవత్సరం దీపావళికి ఇక్కడ ఇట్లా టోకెన్స్ తీసుకోవాలన్నమాట. 100 రూపీస్ ఒక టోకెన్ వచ్చేసేసి అవన్నమాట. గిఫ్ట్ సైకిల్, అలాగే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ట్రావెల్ బ్యాగ్ ఒకటి, ఇంకా చిన్న ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. కుక్కర్ ఒకటి, అట్లా చాలా. ఇది చూడండి, ఒక బాబు అయితే స్టార్ట్ చేసాడు ఆడడానికి. ఫస్ట్ బాల్ కొట్టలేకపోయాడు, సెకండ్ బాల్ కొట్టాడు, థర్డ్ బాల్ కొట్టలేకపోయాడు అనమాట. ఒక బాల్ కాదండి, 3 ఛాన్సెస్ ఇస్తారు. ఆ 3 ఛాన్సెస్లో అక్కడ ఉన్న గ్లాసులు మొత్తం పడగొట్టేసేయాలన్నమాట. పాపం నేను వీడు తిరిగేసరికి తను బాల్ ఎప్పుడు వేసి కొట్టాడో తెలియదు. మొత్తం అయితే కింద పడిపోయినాయి అనమాట. చూడండి, ఇంకా ఇదే కాదండి, చాలా ఆడుకునేవి చాలా ఉన్నాయి. అలాగే చూడండి, ఇది ఒక బకెట్ పెట్టేసేసి బకెట్లో వాటర్ వేసేసి మనం కాయిన్ వేయాలన్నమాట. లోపల ఒక చిన్న గ్లాస్ పెడతారు. అదైతే మా వారు జస్ట్ వరకు ఆడారు. ఆ కాయిన్ అయితే కరెక్ట్గా వెళ్ళి లోపల పడిపోయిందంటే నేనైతే మంచి ఖుషి అయిపోయాను, మా వారు వేసేసారని చెప్పేసి. ఇది అంతేనమాట, 10 రూపీస్కి 20 రూపీస్. నెక్స్ట్ టైం మళ్ళీ వేసారు, కానీ మళ్ళీ అయితే కుదరలేదు. ఫస్ట్ టైం వేసారు కాబట్టి బాగుందన్నమాట. పడిపోయింది కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. చూడండి, బెలూన్స్ అయితే పైకి వెళ్ళిపోతున్నాయి. మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తే ఐస్ క్రీమ్ ఇద్దాంలే అని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనిపించాను. అలాగే ఇక్కడ రింగ్స్ అనమాట. ఇక్కడ సోప్స్, అలాగే వ్యాస్లైన్, క్రీమ్స్ అట్లా ఉన్నాయి. మేము కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి చిన్నగా వచ్చామన్నమాట.
ట్రై చేస్తున్నాము. నేను వేసాను 3 రింగ్స్ వేసాను, కానీ నాకేం రాలేదు. మా పాపకైతే ఒక సోపు ఫ్రీగా వచ్చిందనమాట. మా పాప అయితే వేసింది రింగ్. 3rd రింగ్కి మా పాపకు వచ్చింది. నాకైతే జస్ట్ మిస్ అనమాట. దానిపైన పడింది కానీ మొత్తం పూర్తిగా అయితే పడలేదు. ఓకే, పోనీలో జస్ట్ ఎంజాయ్ కోసం అని చెప్పేసి ఎంజాయ్ చేసేసాము. ఫుల్ ఎంజాయ్, కొంచెం కాదు, ఫుల్ ఎంజాయ్ చేసాము. మా పాప 2 వేసి నాకేం రాలేదని చెప్పేసి అనడంతో సరే ట్రై చేయి లాస్ట్ది అని చెప్పగానే మా పాప వేసింది అనమాట. వెళ్ళి పడిపోయింది చూడండి. సోప్ వచ్చింది, లక్స్ సోప్ వచ్చింది మా పాపకైతే. మా పాప అయితే చూడు సో ఎగ్జైట్మెంట్ అనమాట మా పాప. మళ్ళీ మా బాబు ట్రై చేసాడు, కానీ మా బాబుకి ఏం రాలేదు. అలాగే నాకు కూడా ఏం రాలేదు. మా పాపకైతే సాబున్ అయితే గిఫ్ట్ వచ్చింది. మేము ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామని వెళ్ళాము. లాస్ట్కి మా వారు కూడా ట్రై చేశారు. ఒక్క రింగే ట్రై చేశారు, కానీ మా వారికి ఒక రింగు పడలేదన్నమాట. అలాగే ఫుడ్ తినేద్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. 125 రూపీస్ అండి ఒక ప్లేటు. బిర్యానీ ఎలా ఉంది అంటే చెప్పలేమండి, సూపర్ టేస్ట్. చాలా నచ్చింది నాకైతే. మా వారికి అయితే చెప్పాను నేను, చాలా బాగుంది. నేనైతే వెళ్ళేసేసి కూర్చున్నాను. ఒక వీడియో తీసుకుందామని చెప్పి వీడియో క్లిప్ చేస్తున్నాను. ఈ పాప చూడండి డ్యాన్స్లో ఉంది. తను ఫ్యాన్సీ డ్రెస్ అనమాట. తను డ్రెస్ వేసుకుని వచ్చింది. అలాగే మేము వచ్చి కూర్చున్నాము. మా పాప అయితే ఆ సోప్ని అయితే అసలు వదలట్లేదు. వచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇదండి 120 రూపీస్ బిర్యానీ. 3 పీసెస్ చికెన్ ఇచ్చారు, ఒక ఎగ్ ఇచ్చారు. తినడానికి చాలా టేస్ట్ సూపర్, చాలా బాగుంది. అలాగే మాకు లేడీస్కి గేమ్స్ అనేవి కండక్ట్ చేశారనమాట. ఆ గేమ్స్ ఇదేనండి. ఇప్పుడు లెమన్ స్పూన్తో లెమన్ పెట్టేసేసుకొని స్పీడ్గా వెళ్తారు కదా, ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి గిఫ్ట్ అనమాట. చూడండి ఎంతమంది లేడీస్ పార్టిసిపేట్ చేశారో. ఇక నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. నేను అందుకే పార్టిసిపేట్ చేయలేకపోయాను. చూడండి అందరు వెళ్తున్నారు ఫాస్ట్గా. ఒక ఆవిడైతే ఎంత స్పీడ్ చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈవిడైతే ఫస్ట్ ప్రైజ్ అనమాట. ఈవిడికి చాలా సూపర్గా వెళ్ళింది. చాలామంది మిడిల్లోనే డ్రాప్ అయిపోయారు. అలాగే ఇక్కడ చూడండి బీర్స్ అనమాట. అట్లా బీరు ఉన్న దాన్ని కర్రలు పెట్టి ఆ బీరు మూత అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేశారంటే ఫ్రీ, వాళ్ళకి 30 రూపీస్కే బీర్ ఫ్రీ అనమాట. చాలామంది అయితే చాలా బీర్లు తీసుకెళ్ళిపోయారు ఓపెన్ చేసి. చాలా బాగుంటుందండి ఇది. మా వారు మరి ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడైతే చూడండి భయ్య వాళ్ళు అయితే అందరూ ట్రై చేస్తున్నారు. ఇదేనండి పాగల్ జిమ్ఖానా అంటే దీన్నే అంటారు. అన్నీ వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి ఆడుకునే పిల్లలకి. అలాగే లేడీస్కి ఉంటాయి గేమ్స్, అలాగే జెంట్స్కి ఉంటాయి. చాలా గేమ్స్ అండి. చాలా నచ్చింది నాకైతే, చాలా మంచిగా అనిపించింది. అలాగే నేనైతే మ్యూజికల్ చైర్ కూడా ఆడాను, కానీ నాకైతే గిఫ్ట్ ఏం రాలేదు. ఇంకా చూడండి ఎలా తీసుకున్నారో. దాంతో అది మూత దగ్గర పెట్టేసేసి ఓపెన్ చేయాలన్నమాట. ఆ రింగ్ కడతారు దారానికి. దాన్ని ఓపెన్ చేస్తే 30 రూపీస్కి మనకి బీర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుందండి. మాకు ప్రతి సంవత్సరం ఇలా 1 ఇయర్కి కంపల్సరీ ఇలా చేస్తారు. చూడండి ట్రై చేస్తున్నారు. వేసిండు దానిలో, అదో చూడండి అతనికైతే బీర్ వచ్చేసేసింది. అలాగే